పద్మనాభం విలక్షణమైన నాయకుడు. మొండితనం, పట్టుదల ఆయనకు సహజ లక్షణాలు. తాను అనుకున్నది సాధించేందుకు ఆయన ఎందాకైనా వెళ్లిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఆయన తన రాజకీయ జీవితంలో ఎక్కడ రాజీ పడలేదు. అంతేకాదు తనకు తానే ఒక అధిష్టానంగా భావించేవారు. తన ఆత్మ గౌరవం లేని చోట క్షణకాలం కూడా ఉండేందుకు ముద్రగడ అంగీకరించేవారు కాదు. ఆయన మాట అంటే శిలాశాసనం. తనను ఎవరు దేనితోనూ కొనలేరు అని ఆయన తరచూ చెప్పేవారు. ఇదిలా ఉంటే ముద్రగడ ఎన్టీఆర్ కేబినెట్ లో ఎక్సైజ్ శాఖతో పాటు ఆర్టీసీ శాఖను కూడా చూశారు. ఆ రోజులలో ఎక్సైజ్ శాఖ అంటే చాలా కీలకమైనది. ముద్రగడ వంటి నిజాయితీ పరులకు ఆ శాఖ దక్కిందని అంతా సంతోషించారు. ఇదిలా ఉంటే ముద్రగడ తనకు మంత్రి పదవి ఇచ్చినా ఎక్కువ కాలం టీడీపీ ప్రభుత్వంలో ఉండలేకపోయారు. తన మీద ప్రభుత్వంలో కొందరు నిఘా పెడుతున్నారు అని, తనను అనుమానిస్తున్నారు అని ఆయన భావించి ఏకంగా తన మంత్రి పదవికే రాజీనామా చేశారు. అంతేకాదు చెప్పా చేయకుండా ఆయన హైదరాబాద్ నుంచి వెనక్కి వచ్చేసి తన సొంత ఊరు కిర్లంపూడి చేరుకున్నారు. తాను రాజీనామా చేయాలని అనుకున్నట్లుగా కనీసం ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కి కూడా ఆయన చెప్పలేదు. ఇక హైదరాబాద్ నుంచి వస్తూ మధ్యలో తనకు మంత్రిగా ఇచ్చిన సెక్యూరిటీని కూడా పంపేసి సాదాసీదా ఎమ్మెల్యేగా కిర్లంపూడికి ఆయన చేరుకున్నారు. దాంతో అంత ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఆయనకు తిరిగి మంత్రి పదవి ఇవ్వాలని చూసినా వద్దు అంటూనే దూరంగా జరిగారు. తన వ్యక్తిత్వాన్ని అనుమానించారు అన్న కారణంతోనే ఆయన టీడీపీ ప్రభుత్వం నుంచి తప్పుకున్నట్లుగా అప్పట్లో చెప్పుకున్నారు. ఇక దానికంటే ముందు 1984 ఆగస్టులో నదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశారు. ఆ సమయంలో టీడీపీ రెండుగా చీలిపోయింది. ఎన్టీఆర్ వర్గం ఎమ్మెల్యేలు అంతా కర్ణాటకలోని నంది హిల్స్ లో క్యాంప్ లో ఉండేవారు. అందరినీ అక్కడికే రమ్మని పార్టీ పెద్దలు కోరారు. అయితే ఆ సమయంలో ముద్రగడ ఒకే మాట చెప్పారు. తాను మనసా వాచా ఎన్టీఆర్ కే మద్దతు ఇస్తానని ఖచ్చితంగా ప్రకటించేశారు. అదే సమయంలో తాను నంది హిల్స్ వంటి క్యాంపులలో ఉండలేరు అని తెగేసి చెప్పేశారు. తన మీద నమ్మకం ఉండాలని ఆయన కోరి మరి తన సొంత ఊరు కిర్లంపూడి వచ్చేశారు. అన్నట్లుగానే ఆయన ఎలాంటి ప్రపోజలకు లొంగకుండా ఎన్టీఆర్ కే బల పరీక్షలలో కూడా మద్దతుగా నిలిచి అన్నగారికి అసెంబ్లీలో గెలిపించారు. దానిని చూసే ఎన్టీఆర్ మెచ్చుకొని 1985లో రెండోసారి గెలిచిన తర్వాత ముద్రగడకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. ఇక ముద్రగడకు పిఠాపురం అంటే ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. ఆయన మంత్రిగా పనిచేసే కాలంలో ఎంతో మంది పిఠాపురం యువతలో ఉద్యోగాలు లభించాయి. దాంతో వారంతా ముద్రగడ అంటే ఆదరణ చూపిస్తారు. ముద్రగడ సైతం ఏ కార్యక్రమం తలపెట్టినా పిఠాపురం నుంచే మొదలు పెట్టేసేవారు. ప్రతి ఏటా కాపుల కార్తీక సమారాధనకు ఆయన హాజరై అందరితో కలిసి మెలిసి ఉండేవారు. తన అభిమానులు ఇళ్లకు ఆయన స్వయంగా వెళ్లి వారిని పలకరించేవారు. మంత్రిగా చేసిన కీలక నేతగా ఉన్నా కూడా జనంతో మమేకమయ్యి సామాన్యుడిగా ఉండడం ముద్రగడకు ఇష్టం. అందుకే ఆయన పట్ల జనాలు ఆ తీరున స్పందించేవారు అని చెబుతున్నారు.